సువార్త పేజీ నంబరు 98వ పేజీ నంబరు, క్రొత్త నిబంధన 17వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుంటున్నాం. తండ్రి, లోకము పుట్టకమునుపు నీ వద్ద నాకు ఈ మహిమ ఉండును, ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్ద మహిమపరచుము. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. వాక్యం అనేది కూర్చున్న బిడ్డలు నిలబడిన నలుగురు పరిచయ ఆత్మలో కూర్చున్న భక్తులు నాతో పడి మాట్లాడమని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, చదవబడిన లేఖన భాగంలో యేసు క్రీస్తు వారు ఆఖరి దినాల్లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు శ్రమ దినాలు ప్రారంభమయ్యాయి అని చెప్తున్నారు. అక్కడక్కడ కూడా ఈ శ్రమ దినాలు 40 రోజులు ప్రార్థన చేస్తున్నారు, లెంట్ డేస్ అంటారు. కాబట్టి మరికొద్ది రోజుల్లోనే ప్రభు మనందరి పాపం విషయమై తన శిలువలో వేలాడుతూ రక్తము కాచి ప్రాణం విడిచాడు మనందరి విషయమై. దానికి ముందుగా జరుగుతున్నటువంటి సంఘటనలు మన బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. ఈ చదవబడిన లేఖన భాగంలో యేసు క్రీస్తు వారు తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమిటి అంటే, అప్పటికి ఆయన పని ముగించబడింది. యేసు క్రీస్తు వారి పని ఆయన భూమి మీద చేయాల్సినంత కూడా అయిపోయింది. 33.5 సంవత్సరాలు జరిగిపోయింది. ఇంకా పని పూర్తయ్యేది, దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనం ఆలోచిస్తాము, దేవుడు ఎప్పుడు మనం తీసుకుంటాడు అప్పుడే మనం వెళ్దాం అని అనుకుంటాం. ఇది మానవ ఉద్దేశం. కానీ యేసు ప్రభు అలా కాదు. ఖచ్చితంగా నా ప్రాణాన్ని దేవునికి అప్పగిస్తేనే కానీ నా పని పూర్తవ్వదు అని ఆలోచన కలిగి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? తండ్రి, లోకము పుట్టకమునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్ద మహిమపరచుము. ఇది వాక్య భాగంలో ఉన్న విషయాలు కొంచెం ఆలోచన చేయాలి. తండ్రికి ఏమని చేశాడు? లోకం పుట్టకమునుపు అంటే ఈ సృష్టి ఇంకా ఆరంభించలేదు. ఆకాశం కానీ, భూమి కానీ, నక్షత్రములు కానీ, కొండలు కానీ, ఏ జలచరములు జీవనోపాధి పరిస్థితులు కలగక మునుపు యేసు ప్రభువుకి మహిమ ఉందట. ఆ మహిమ లోకం పుట్టకమునుపు ఎలాంటి మహిమ ఉందో అని కుమారుడైన యేసు ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. సరే, నేను అడుగుతున్నాను, లోకం పుట్టకమునుపు యేసు ప్రభుకి ఏ మహిమ ఉంది? ఎలాంటి మహిమ ఉంది? అతడు సాధారణ లూసిఫర్ కూడా ఈ భూమి మీదకి త్రోసివేయడానికి కారణం కూడా అదే. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు కూర్చునే స్థలం చాలా పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన స్థలంలో యేసు ప్రభు కూర్చుంటున్నారు. అలాగే మహిమగల సింహాసనం మీద ఆయన తండ్రి కూర్చున్నాడు, సృష్టికర్త. వీరందరికీ ముందు 3 ఉంటారు ప్రధాన దూతలు. అందులో ఆయన పేరు గాబ్రియేలు, మరొక ఆయన పేరు మిఖాయేలు, మరొక ఆయన పేరు లూసిఫర్. వీరు ముగ్గురు
యేసు ప్రభువుని సృష్టికర్తకు అయిన యేసు దేవునికి ప్రధాన దూతలు వీరి ముగ్గురుతోనే పరలోక రాజ్యంలో ఉన్న దూతలన్నీ కూడా వీరి ముగ్గురు మాటలు వినాలి. ఎక్కడి నుంచి దేవుడు ఏది చెబుతున్నాడో అది మాత్రమే వీరు సర్వంలో ఉన్న దూతలకు బోధించాలి. ఒకవేళ దూతలు ఏమైనా క్రమం తప్పితే వాటిని క్రమపరచాలి. వీరి ముగ్గురు ఎక్కడైనా పొరపాటు జరిగితే ఆ పొరపాట్లు సరిచేయాలి. ఒకవేళ ఎవరైనా ప్రభుని ఆరాధించకపోతే వీరి ముగ్గురు గమనించి వారిని క్రమపరుచుకుంటూ వెళ్ళాలి. ఇదంతా ఎలా జరుగుతుందంటే కేవలం దేవుని యొక్క మహిమ మూలాన జరుగుతుంది. ఇది గమనించాడు ఎవరు? లూసిఫర్ గమనించాడు. ఎంతటి మహిమ తండ్రి కుడి పార్శ్వ మీద కూర్చున్న యేసు ప్రభు కలిగింది. కాబట్టి ఎలాగైనా సరే ఆ యేసు ప్రభు కూర్చున్న ఆ స్థలాన్ని ఆక్రమించాలి అని అనుకున్నాడు. వెంటనే ఆలోచన చేశాడు. ఈ ఆలోచనే యెషయా రాసిన గ్రంథము 14వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఈ విషయం అతడు భూలోకానికి ద్రోహిపడినట్లుగా ఉన్నాడు. ఎందుకంటే ఆ మహిమను కోరుకోవడం ప్రారంభించాడు. 14వ అధ్యాయము యెషయా రాసిన గ్రంథము 12వ వచనాన్ని చదువుకున్నాము. నక్షత్రమా వేకువచ్చుగా నువ్వెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లా నరకబడితివి. నేను ఆకాశంలో ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం నిలుచుదును. నీవు మనసులో అనుకుంటువి కదా, నీవు పాతాళంలో నరకంలో ఒక మూలకు ద్రోహపడితివే. నిన్ను చూచువారు నిన్ను చూచు ఇట్లు తలపోయేరు. భూమిని కంపింపజేసి రాజ్యములను వరిగించిన వాడిదైనా, లోకమును అడివిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడిదైనా, తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోని వాడిదైనా, జలముల రాజులందరి ఘనత వహించిన వారై తమ తమ నగరులందు నిద్రించుచున్నారు. నీవు సమాధి పొందగా పారవేయబడిన కొమ్ము వలె నుండుకో. ఈ చదువుబడిన లేఖనంలో ఎక్కడి నుండి పడిపోయాడట? ఎక్కడి నుండి పడిపోయాడు? ఆకాశం నుండి నీవు ఎట్లా క్రిందకు పడితివి. దేవునికి స్తోత్రం. ఎందుకు పడిపోయాడు? ఇతని పేరు ఏమిటంటే ప్రధాన దూతల్లో ఇతడు ముఖ్యుడు. ఇతని పేరు సాతాను అనంటారు. ఇతడు నిశ్చలుగా ఉన్నాడు ప్రధాన దూతల్లో. పడిపోవడానికి కారణం ఏమిటి అంటే ఒకటి ఉంది. ఇదిగో 14వ వచనంలో కనిపి ఆ మాట, మేఘమండలం మీదకి ఎక్కుదును, నన్ను సమానంగా నీవు మనసు
అనే ఆయన దేవుని మనందరికీ తెలియదు. దేవుని యొక్క మహిమ అంటే నీ మనసులో ఉండాలి, నా మనసులో ఉండాలి, ఆయనకి తెలిసింది. అదే దేవుని మహిమ. ఆ మహిమను చూశాడు. చూసిన తర్వాత తన మనసులో అనుకున్నాడట, నేను దేవునితో సమానంగా చేసుకోవాలి. అంటే దేవుని కుడిపార్శ్వ మీద కూర్చున్న యేసుక్రీస్తు యొక్క స్థలంలో నేను ఆ స్థలాన్ని ఆక్రమించుకోవాలని తన మనసులో అనుకున్నాడంతే. వెంటనే ప్రభు తెలుసుకున్నాడు, నీవు మనసులో అనుకున్నావు కాబట్టి నీవు ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపో అని చెప్పి అప్పటికప్పుడే ప్రభు పంపించేశాడు. ఆయన మాత్రమే కాదు, ఆయనతో పాటు ఇదిగో మనందరం దేవుడికి ఎలాగ ముందుకు ఆరాధన చేస్తున్న 33.5 కోట్ల ఎవరాడు దేవతల వారందరూ నిత్యరాజ్యంలో దేవుని దూతలు. ఇక్కడ పడేసిన తర్వాత వారు దేవుని దూతలు కాదు, దేవతలు అయిపోయారు. ఎంతమంది వాళ్ళు? 33.5 కోట్ల దేవతలు. వాళ్ళు ఆడుతో పాటు వీళ్ళందరూ పడిపోయారు. వీళ్ళకంటే ఇంకా 10 రెట్లు ఇంకా దేవుని సన్నిధానంలో ఉన్నారు దేవుని దూతలు. వారు పడిపోకుండా ఉండాలని దేవుడు కొంత బాధ్యత అప్పగించాడు. ఎవరికి? గాబ్రియేలును మిఖాయేలుకి బాధ్యతలు అప్పగించాడు. వీరితో పాటు కొంతమందికి బాధ్యతలు అప్పగించాడు. ఈ మిఖాయేలును దేవుని దూత గాబ్రియేలుకి చెప్పిన మాటలు ఏమిటంటే, భూలోకంలో ఎవరైతే నన్ను మహిమపరుస్తారో వారు మాత్రమే ఇక్కడికి వస్తారు అని దేవుని దూతలతో, ప్రధాన దూతలతో చెప్పడం. ఇందుకు మనం తెలుసుకోవాలంటే కొరింథీయులకు రాసిన చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం పేజీ నంబర్ 149వ పేజీ నంబర్ 6వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. మీలో ఒకరికి మరొకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుటకు కాక అనీతిమంతుల ఎదుటకు వ్యాజ్యమాడుటకు దిగొచ్చుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదని ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీరు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘంలో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదరా? ఈ చదువుకున్న లేఖన భాగంలో 3వ వచనంలో ఏముందంటే, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? చదవడం లేఖన భాగంలో మనకు అర్థమైంది ఏమిటంటే, దేవుని దూతలకు తీర్పు తీర్చాలి. ఎవరు తీర్పు తీర్చాలి? మనమంటే ఎవరు? దేవుని మహిమపరిచేవారు. ఎవరు? భూలోకంలో దేవుని ఎవరు మహిమపరుస్తారో వారు నిత్యరాజ్యానికి వెళ్ళిన తర్వాత దేవుని దూతలకు తీర్పు తీరుస్తారట. ఇది ప్రాముఖ్యమైన విషయం.
ఇది భూమి మీద ఉండగానే దేవుని మహిమపరచాలి. కాబట్టి యేసు ప్రభు వారు కూడా భూమి మీద ఉండగానే ప్రభువుకి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి అక్కడ ఇందాక చదువుకున్న వాక్యం వెళదాం. భూమి మీద ఉండగానే తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటే, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొక్క ఏ మహిమలో నేను పుట్టినో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహిమను గురించి ప్రార్థన చేస్తున్నాడు. మనము చాలా విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కొరింథీయుల్లో చెప్పిన విషయం ఏమిటంటే, భూలోకంలో చాలా వ్యాజ్యాలు ఉంటాయి. ఏమిటి ఉంటాయి? లేవా? చాలా వ్యాజ్యాలు ఉంటాయి. వాటి మీద మీరు అవగాహన పెట్టుకోవద్దు, వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దు, వాటి మీద మీరు నిమగ్నం అయిపోకూడదు. మీరు ఎవరికి తీర్పు తీర్చాలంటే దేవుని కోతులకు తీర్పు తీర్చాలి. వ్యాజ్యం ఆడేవాడికి తీర్పు తీర్చకూడదు, గొడవ పడేవాడికి తీర్పు తీర్చకూడదు, చెడ్డవాడు పలికేవాడి మీద గురించి తీర్పు తీర్చకూడదు, మనలను అపహాస్యం చేసేవాడి మీద తీర్పు తీర్చకూడదట. అట్టి వ్యాజ్యములు చేస్తే మనము దేవుని మహిమపరిచినట్లు కాదు. ఎప్పుడో మేము కొన్ని సంఘటనలు తెలుసుకున్నాం. ఏమిటంటే, సేవా జీవితంలో కానీ విశ్వాస జీవితంలో కానీ మనము ప్రభువుని మహిమపరచాలంటే కేవలం రెండు విషయాలు నేర్చుకోవాలి. ఏమిటంటే, ఒకటి, ఎవరైనా మనలా తప్పిదం చేస్తే అతన్ని విడిచిపెట్టేయాలి. రెండవది, ప్రేమించాలి. ఏం చేయాలి? ప్రేమించాలి. మొదటి విడిచిపెట్టాలి, రెండవది ప్రేమించాలి. ఈ రెండు చేస్తే మన భూలోకంలో ఏ వ్యాజ్యాలు ఉండవు, భూ సంబంధంగా ఏ గొడవలు ఉండవు, భూ సంబంధంగా ఏ మనిషి మీద మనకి కక్షలు ఉండవు, ఏ మనిషి మీద మనకి వ్యాజ్యాలు ఉండవు, ఏ మనుషుల మీద మనకి బాధలు ఉండవు. ఒకవేళ భూ సంబంధంగా ఎవరి మనిషి మీద బాధ ఉంటే దేవుని మన మహిమపరచు. మనం మత్తయి రాసిన సువార్తలో కానీ, మార్కు రాసిన సువార్తలో కానీ, లూకా రాసిన సువార్తలో కానీ, యోహాను రాసిన సువార్తలో కానీ యేసుక్రీస్తును మనం చూస్తే ఎక్కడా కూడా ఒక మనిషిని తీర్పు తీర్చలేదు. ఎక్కడా కూడా ఒక మనిషి మీద వ్యాజ్యం ఆడలేదు. ఎక్కడా కూడా ఒక మనిషి మీద తీర్పు తీర్చలేదు. గొడవలు కానీ ఎక్కడా కూడా మనకు కనిపించలేదు. కారణం ఏమిటంటే, దేవుని మహిమపరుస్తున్నాడు ఆయన. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టు. ఏమిటది? మనం ఎక్కడైనా వ్యాజ్యం ఉంటే అక్కడ ఆ వ్యక్తిని విడిచిపెట్టాలి. రెండవది, ప్రేమించాలి. ఈ రెండు ఈ భూలోకంలో ఉండగా మనం చేస్తూ ఉంటాం. అప్పుడే దేవుడు నామాన్ని మహిమపరిచినట్లుగా ఉంటుంది. ఇది భూలోకంలో ఉండగానే యేసు ప్రభు తన తండ్రితో చేస్తున్న ప్రార్థన, భూమి పుట్టక మునుపు, లోకము పుట్టక మునుపు నీ దగ్గర ఏ మహిమ ఉందో నాకు ఇప్పుడు నీ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఆఖరి గడియలకు వచ్చాడు. దేవుని మహిమ ప్రారంభించబడింది యేసు ప్రభువుకి. ఎలా ప్రారంభించబడింది అంటే, ఇదిగో మనకి చదువుకున్న లేఖనాలు మనం చూస్తే అధికారులు దగ్గరికి నిలబడ్డాడు. కొట్టారు, పిడుగు పెరుగుతారు, దూశారు, ఉమ్మేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడాతో కొట్టారు, నడిగదిలో తిప్పారు, రకరకాల పరిస్థితులు చేశారు. అయినా కూడా నోరు తెరిచి ఒక మాట కూడా అతను
మాట్లాడలేదు. పైగా అంటున్నది ఏమిటంటే, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యొక్క మహిమ, సాతాను యొక్క మహిమ కూడా ఉంది. మత్తయి రాసిన సువార్తలో 40 దినాలు ప్రార్థన చేసినప్పుడు సాతాను ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఇదిగో ఈ భూలోకాన్ని నీకు ఇచ్చేస్తాను, ఈ భూలోకంలో మహిమలు నేను చూసావా, ఆ మహిమలన్నీ నీకు ఇచ్చేస్తాను, నువ్వు చేయాల్సింది ఏమిటంటే నా పాదాల మీద పడాలి నువ్వు అని అన్నాడు. చూడండి మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం, చూడండి 4వ అధ్యాయం అనుకుంటా. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 8వ వచనం, మరలా అపవాది మిగులు ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యాలన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడిన నమస్కారం చేసిన యెడల వీటినన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వారితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయన మాత్రమే సేవింపబడని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయన విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. సాతాను ఏం చేశాడు? యేసు ప్రభువుని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? మిగులు ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళాడు. అప్పుడప్పుడు దేవుడు కూడా, యేసు ప్రభువు కూడా అప్పుడప్పుడు మన చేయి విడుస్తూ ఉంటాడు. మన ఉన్నతమైన స్థానంలోకి ఎదుగుతూ ఉన్నప్పుడు, ఉన్నతమైన స్థానంలో వెళ్తున్నప్పుడు యేసు ప్రభువు పక్కకి వెళ్ళిపోతాడు. ఆ సమయానికి ఎవరు వస్తారంటే సాతాను వస్తాడు. వచ్చిన తర్వాత వాటి మహిమను చూపిస్తాడు. ఏమండి? ఏం చూపిస్తాడు? మహిమను చూపిస్తాడు. భూ సంబంధ మహిమ ఏమిటి? పర సంబంధ మహిమ మనకు తెలిసింది ఏమిటంటే, మన అంతరంగంలో ఉండాలి, ప్రభు ఎదుగుతాడు. ప్రభు యొక్క అంతరంగంలో ఉండాలి, మనం ఎదుగుతాం. ఇది దేవుని మహిమ. సాతాను మహిమ ఎలా ఉంటది? సాతాను మహిమ ఎలా ఉంటది? ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. సాతాను మహిమ ఎలా ఉంటుందంటే, సాతాను అంటాడు, ఇదంతా ఎలా వచ్చింది నీకు? ఇదంతా ఎలా వచ్చింది? నీ పిల్లలు గొప్పవారవడానికి కారణం ఏంటి? నీకంత ధనం అభివృద్ధి కలగడానికి కారణం ఏంటి? నువ్వు గృహం కట్టుకోవడానికి కారణం ఏంటి? పిచ్చోడా, దేవుడు కాదురా, నీవు కష్టపడిన నీ జ్ఞానాన్ని బట్టి, నీ బలాన్ని బట్టి వచ్చింది అని అంటాడు. అప్పుడు మనం చాలా మర్చిపోతూ ఉంటాం. నిజమే కదా, ఇదంతా నేను కష్టపడిందే కదా, నేను సంపాదిస్తుందే కదా, నా జ్ఞానంతోనే కదా అని మనం ఆలోచన చేస్తూ దేవుని మహిమల నుండి ఏ మహిమలకు వెళ్తాం? ఎవరు ఏ మహిమలకు వెళ్తాం? సాతాను మహిమలకు వెళ్తాం. కరెక్ట్గా సాంసోనయ్య గారు కూడా ప్రభావితం చెప్పాడు. ఎంతమంది శిష్యులు? సుమారుగా విజయవాడ ప్రాంతంలో ఇంచుమించు 500 మంది సంఘం, అప్పుడే ఒక 20 మంది శిష్యులు. ఆయనకి ఏమీ కుదరలేదు. ఇల్లు ఉంది, వాక్యం ఉంది, చర్చి ఉంది, చర్చికి సంఘస్థులు ఉన్నారు, అలాగే శిష్యులు ఉన్నారు. ఆయనకేమీ లోటు లేదు. అలాంటి సందర్భంలో ప్రభు మాట్లాడే మాట ఏంటంటే, నువ్వు ఇక్కడ విడిచిపెట్టి విశాఖపట్నం వెళ్ళాలి. ఇక్కడ వెళ్తూ ఒక నూలు కూడా తీసుకొని పోకూడదు. నీ రిక్త హస్తాలతో అక్కడికి వెళ్ళిపోవాలి విశాఖపట్నానికి అని ప్రభు చెప్పాడు. చెప్పిన తర్వాత నాన్నగారు అనుకుంటున్నాడు, నేను ఇంత కష్టపడ్డాను కదా, ఇక్కడ ఆహారం మానుకొని, నిద్ర మానుకొని, పిల్లలు పట్టించుకోక, భార్యను పట్టించుకోక, కుటుంబాన్ని పట్టించుకోక, నేను శ్రమతో వచ్చి కష్టపడ్డాను కదా. నేను కష్టపడితే సాధ్యమైంది, నాకు కష్టపడితే మంది శిష్యులు అయ్యారు, కష్టపడితేనే కదా భూమిని సంపాదించుకున్నాను, కష్టపడితేనే కదా గృహం కట్టుకున్నాను, కష్టపడతాను కదా చర్చిని కట్టుకున్నాను. ఇదంతా నా కష్టాన్ని బట్టే కదా. ఇంతటి కష్టాన్ని నేను విడిచిపెట్టి ఉట్టి చేతులతో విశాఖపట్నం వెళ్ళాలా అని ఆలోచన చేసి ఆయన ఊరుకుని ఉండిపోయాడు. ఎందుకంటే ఎవరైనా ఈ భూలోకంలో కష్టపడకుండా ఏది
సంపాదించలేడు. ఒక భూమైనా, ఒక నూరు పోగైనా మనిషి కష్టపడితే కానీ సంపాదించుకోగలుగుతాడు. కానీ మనిషి అంతటిగా అనుకున్నది ఏమిటంటే, ఇదంతా నేనే కష్టపడి సంపాదించాను అని అంటాడు. ఇది సాధారణ మహిమ. ఏ రోజు కూడా ఆ మాట మన దగ్గరికి రాకూడదు. ఈ మాట ఎప్పుడైతే నాన్నగారు ఆలోచన చేసి ఒక సంవత్సరం లేట్ చేశాడో, ఆ సంవత్సరంలోనే ఒక కుమార్తె చనిపోయింది. ఆ తదుపరి నాన్నగారు ఆ దేవుడు చెప్పిన దర్శనాన్ని విడిచిపెట్టేశాడు. 2వ సంవత్సరం వచ్చింది. 2వ సంవత్సరంలో ఒక బాబు చనిపోయాడు. ఇక 3వ సంవత్సరం వచ్చింది. ఇక ఒక పాప చనిపోద్ది అన్న సమయానికి నాన్నగారు అమ్మగారు ఇద్దరు కలిసి ఏకాంతం వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రారంభించిన ఒక నెల రోజులకి ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, 3 సంవత్సరాల కిందట మీకు ఒక మాట చెప్పాను, ఇక్కడ అంతా విడిచిపెట్టి విశాఖపట్నం వెళ్ళమన్నాను కదా, ఎందుకు మీరు వెళ్ళట్లేదు? ఆ వెళ్ళకపోవడం కారణమే ఈ యొక్క శిక్ష వచ్చింది. నీవు నీ మనసులో ఆలోచిస్తున్నావు, ఇదంతా నేను కష్టపడితేనే కానీ, నేను ప్రార్థన చేస్తేనే, నేను ఉపవాసం ఉంటేనే, నేను తీర్మానం చేసుకుంటేనే, నేను కడుపులో నాటకాలు ఉంటేనే ఇదంతా నువ్వు చేసేవని అనుకుంటున్నావు, నీ మనసులో అనుకుంటున్నావు. ఆ మనసులో నా పాపాన్ని తీసివేసి విశాఖపట్నం వెళ్ళు, ఎందుకంటే 200గా నేను ఆశీర్వదిస్తానని ప్రభువు చెబితే, ఆ రోజు రాత్రి అమ్మ నాన్నగారిద్దరూ కూడా 2 చేతులెత్తి ప్రమాణం చేసి ఇక విశాఖపట్నం వెళ్ళిపోతానని చెప్పి ఆ సంవత్సరమే ఆ నెల పూర్తయింది. 2వ నెల వచ్చింది. సంఘ బిడ్డలందరినీ పిలిచారు, శిష్యులు పిలిచి, దేవుడు విశాఖపట్నం వెళ్ళమంటున్నాడు కాబట్టి నేను ఎలాగైతే సేవ చేస్తాను ఇక్కడ, అలాగే మీరు కూడా సేవ చేయాలి. నేను లేనని చెప్పుకోకూడదు. ఇంతవరకు ఎలాగైతే నన్ను ప్రేమించి సంఘాన్ని ప్రేమించి ప్రతి ఆదివారం వస్తున్నారు, నేను లేకపోయినా సరే ప్రతి ఆదివారం రావాలని దేవుని సేవకులు సంఘటనలకు చెప్తే, వారందరూ కూడా ఒకే మాట మీద ఉండి, మీరు లేకపోయినా ఈ చర్చని మేము ప్రేమిస్తాం, ఒక్క ఆదివారం కూడా క్రమం మానమని చెప్పి నాన్నగారికి మాట ఇచ్చారు. ఆ రోజునే విశాఖపట్నం వచ్చేసారు. సోమవారం నాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలా ఏ పరిస్థితుల్లో తెలియని పరిస్థితుల్లో విశాఖపట్నం వచ్చారు. మనిషి తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు, ఎక్కడ తినాలో తెలియదు, ఇతిహాసాలతో వచ్చి ఆ విశాఖపట్నం స్టేషన్లో ఉన్నాం 3 దినాలు. అప్పటికి నేను 6వ నెల నా తల్లి గర్భంలో ఉన్నాను. ఈ 6వ నెలలో ప్రభు చెప్పిన విషయం ఏమిటంటే, మీరు ఇంతగానో లేట్ చేస్తే మీ కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోతాడు, మీ ఇష్టం, మీ చేతుల్లో పెట్టాను. అయితే అప్పటికప్పుడు మా తల్లి గారు నాన్నగారు ఎదురు వచ్చేసారు. ఇది చెప్పిన తర్వాత మా అమ్మగారు అడిగారట, ఎందుకు దర్శనం నాకు ముందు చెప్పలేదు? 3 సంవత్సరాలు జరిగిపోయిన ఇంతవరకు విశాఖపట్నం మరి దర్శనం చెప్పలేదు, ఎందుకు అని మా అమ్మగారు అడిగితే, మా నాన్నగారు మా అమ్మగారు చెప్పిన విషయం ఏమిటంటే, నీవు గొప్పంట్లో నుంచి వచ్చావు, నీవు కష్టం అంటే ఏమిటో తెలియదు, నాలుగు అంటే ఏమిటో తెలియదు, పొలం దున్నడం తెలియదు, కొయ్యటం ఏమిటో తెలియదు. అలాంటి పరిస్థితుల నుంచి వచ్చావు, వచ్చి దేవుని మాట కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి నా కొరకు దేవుని కొరకు కష్టపడ్డావు. ఆహారం కుదువలేని ఆహారం ఎదురుగా ఉంది, ఇక్కడ ఎప్పుడు చూసినా బాధే. 2 పూటలకు ఒకసారి 3 పూటలకు ఒకసారి తినే పరిస్థితి మాది.
తాను దేవుని కోసం వచ్చాము, చావైన బ్రతికైన దేవుని కొరకే అని చెప్పి నాన్నగారు అమ్మగారు ప్రమాణం చేసి ముందుకు వచ్చారు. అలా విశాఖపట్నం రావడం జరిగింది. విశాఖపట్నం వచ్చిన పరిచర్య మనం చాలా బాధలు పడ్డారు. తర్వాత చెప్పిన మాటలు తెలియని మనుషుల దగ్గర ఉద్యోగం లేని స్థలంలో ఉండడానికి కూడా స్థలం లేని పరిస్థితుల్లో 6 పిల్లలు పెట్టుకొని వారికి భోజనం పెట్టి ఆకలి తప్పులు తెచ్చి వారి నేడుగా ఒక చీరలో లేకపోతే ఒక తాటేమో లేకపోతే ఒకటి ఇంకేదైనా సరే కట్టి వారు నడిపించాలంటే రూపాయి ఉంటేనే కానీ జరిగే పరిస్థితులు ఆ రోజుల్లో. కానీ తెలియని మనిషి ఎవరు లేరు, తెలిసిన మనిషి ఎవరు లేరు, కనీసం ఉద్యోగం కూడా తెలియదు, సేవ అంటే ఒక ఆత్మ కూడా లేదు. స్థలంలో పరిస్థితుల్లో 6 పిల్లలను పోషించాలంటే ఎక్కడ ఎలా ఆలోచించడానికి భయం వస్తుంది, అంతెందుకు ఒక నెల దేవుడి మీద ఆధారపడి కష్టపడకుండా ఉండండి. ఉండగలుగుతావా? ఇంట్లో రూపాయి లేకుండా దేవుడు బ్రతికిస్తాడని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఊళ్ళోనే ఉండండి. ఎలా ఉంటుంది? ఒక నెల గడిస్తే 2 నెలలు బయట పుట్టింది, 3 నెలలు ఇంకా బయట పుట్టింది. అలాంటి సేవా విధానాలు అవన్నీ కూడా ఈరోజు వస్తాయి అనుకుంటా, రేపు రాకపోవచ్చు. ఈరోజు రాని రేపు ఎలా వస్తుంది? ఎలా విశ్వాసంలో ముందుకు వెళతాం? ఎలా కుటుంబాన్ని పోషించగలుగుతాం? సేవకులు ఉద్యోగం లేకుండా చదువుండి అన్ని విడిచిపెట్టి సంస్థను విడిచిపెట్టి ఉద్యోగం లేక చేతిలో ధనం లేకుండా పిల్లలను కానీ కుటుంబాన్ని కానీ పోషించుకోవడం ఎంత కష్టమో ఒక నెల ప్రయత్నం చేసి చూడండి. ఉద్యోగం కలగకుండా ఈ నెలంతా ప్రార్థన చేసుకుంటే దేవుడు నన్ను పోషిస్తాడు అని మీరు ఎప్పుడైనా కష్టపడ్డారా? ఒక నెల కష్టపడడం చూడండి, 2 నెలలు మీకు బయటకు వచ్చింది. ఇంతటి బాధ నేను భరించలేము. ఎందుకంటే ఆ బాధ క్రైస్తవులైన సేవకులు మాత్రమే దేవుడు పెట్టాడు. మీరు ప్రార్థన చేయాలి వారి గురించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే దేవుని మహిమపరచాలి భూలోకంలో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక దేవుని మహిమ ఏం చేస్తుంది మనకి? దేవుని మహిమ మనకి ఏం చేస్తుంది? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పేజీ నంబర్ 181, పేజీ నంబర్ 4వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ ప్రతి అవసరం తీరుస్తుంది. మన అవసరాలు చాలా ఉంటాయి ఎక్కువ సంబంధంగా, కానీ దేవుని మహిమలోనే ప్రతి అవసరం తీర్చబడాలి. అది ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ మహిమ నాకు కావాలి, నీ మహిమ నాకు కావాలి, నీ మహిమ కావాలి. నీ మహిమలోనే ప్రతి అవసరం తీర్చబడుతుంది. ప్రార్థన కూడా చేస్తాం. క్రీస్తు యేసు నందు ఐశ్వర్యములో మీ ప్రతి అవసరం తీర్చబడాలని ప్రార్థన చేస్తాం. దేవుని మహిమలో ప్రతి అవసరం తీర్చబడుతుంది. కాబట్టి నీ మనసు ధనం మీద ఉంచొద్దు, నీ మనసు సుఖభోగాల మీద ఉంచొద్దు, నీ మనసు ఐశ్వర్యం మీద ఉంచొద్దు, నీ మనసు నీ ఉద్యోగం మీద ఉంచొద్దు, నీ మనసు నీ వ్యాపారం మీద ఉంచొద్దు. నీ మనసు దేని మీద ఉండాలంటే దేవుని మహిమ మీద నీ మనసు ఉంచాలి. అప్పుడే నీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. మేము అలాగే చేస్తాం. మా మనసంతా కూడా దేవుని యొక్క మహిమతో ఉంచుతాం, మహిమలో ఉంచుతాం. కాబట్టి నీవు దేవుని మహిమపరిస్తే ప్రతి అవసరం కూడా దేవుడు తీరుస్తాడు. అందుకని యెషయా అంటాడు, లెమ్ము దేశము యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది అంటాడు. దేవుని మహిమ నీ మీద ఉదయిస్తుంది. కాబట్టి
నీవు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. నీవు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అదేంటో చూద్దాం. మత్తయి రాసిన సువార్త, అవేంటో చూద్దాం. మత్తయి రాసిన సువార్త. నీవు చేయాల్సిన పనులు దేవుని మహిమ మన మీద ఉదయించాలంటే, దేవుని మహిమ ద్వారా మనలో ప్రతి అవసరం తీర్చాలంటే మనం చేయాల్సింది మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 5వ అధ్యాయం 16వ వచనంలోకి వెళ్దాం. 16వ వచనంలోకి వెళ్దాం. మనుషులు నీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమ మన మీదకి రావాలంటే మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లుగా. చదువుకున్న లేఖన కొంచెం ఆలోచన చేస్తే మీ సత్క్రియలు ఏ క్రియలు? సత్క్రియలు, సత్క్రియలు, సత్క్రియలు. మీ సత్క్రియలను బట్టి మనుషులు దేవుని మహిమపరచాలి. నిన్ను బట్టి. ఎవరు బట్టి? నిన్ను బట్టి. నువ్వు చేసే సత్క్రియలు బట్టి దేవుని మహిమపరచాలి. ఉదాహరణకి మనలో ఉన్న పరిస్థితులు చాలా ఉంటాయి. కానీ నీవు సత్క్రియ అంటే మంచి కార్యలు చేస్తే మనుషులు ఏం చేయాలి? పరలోకమున తండ్రిని మహిమపరచాలి. దేవుని మహిమపరచాలంటే మొట్టమొదటిగా నీ క్రియల ద్వారానే దేవుని నామం మహిమపరచబడుతుంది. కేవలము నీ క్రియల ద్వారానే. అందుకే అంటాడు, మేఘాలుడై ఆయన భూమి మీదకి వస్తున్నాడు మహిమ కలిగిన వాడుగా. వస్తున్నప్పుడు ఎవరి క్రియలు తగ్గట్టుగా వారికి ప్రతిఫలం ఇస్తాడట. దేవునికి స్తోత్రం. ఎవరి క్రియలు తగ్గట్టుగా వారికి ప్రతిఫలం ఇస్తాడు. చూడండి ఆ వాక్యం మార్కు రాసిన సువార్తలో క్షమించండి. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 27వ వచనం చూడండి. 16వ అధ్యాయం 27వ వచనం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియల చొప్పున వారికి ప్రతిఫలించును. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. చదవబడిన లేఖన భాగంలో మనం మంచి కార్యముల ద్వారా దేవుని నామాన్ని కూడా మహిమపరచగలగడానికి అవకాశం ఉంది. అందుకని బైబిల్లో ఏం చెప్తుందంటే, తండ్రి మహిమతో మనుష్య కుమారుడు భూమి మీదకి వస్తున్నాడట. వస్తూ ఉన్నప్పుడు ఎవరి క్రియలు ప్రకారంగా వారికి జీతం ఇస్తాడట. ఈ భూలోకంలో నీ క్రియలు తగ్గట్టుగానే నీకు ప్రతిఫలం ఉంటుంది.
ఏమిటంటే నీ క్రియల మూలన నీవు మరణాన్ని గెలవగలుగుతావు. అందుకని ప్రభు అంటాడు, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, చదవండి, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము చూచు వరకు మరణము రుచి చూడరు. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు మరణ భయం మనిషికి వెంటాడుతుంది. ఏ భయము? మరణ భయం. మరణ భయం మనకు లేకుండా ఉండాలంటే, మరణ భయం మనకు లేకుండా ఉండాలంటే భూలోకంలో మనము మంచి కార్యాలు చేయాలి, సత్కార్యాలు చేయాలి. ఎవరికి సత్కార్యాలు చేయాలి? ఎవరికి? ఇది ప్రశ్న. ఎవరికి సత్కార్యాలు చేయాలి? దేవుని బిడ్డలకా? దేవుని ఎరగలేని వారికా? దేవుణ్ణి ఎరిగిన వారిగా, ఎరగలేని వారికా? ఎరిగిన వారిలో ఎవరైనా వారు మాత్రమే సత్కార్యాలు చేయాలి. దీనికి యెషయా రాసిన గ్రంథం సత్కార్యాలు చూద్దాం. యెషయా రాసిన గ్రంథం 58వ అధ్యాయం. యెషయా రాసిన గ్రంథం 58వ అధ్యాయం. సత్కార్యాలు ఎవరికి చేయాలి? ఇది ఆలోచింపజేసిన మాట. ఇది 58వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపుకుంటుటయు, దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగ నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలి కాయును. దేవునికి స్తోత్రం. ఏమిటి సత్కార్యం ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలి. రెండవది, నీ రక్త సంబంధికి ముఖము త్రిప్పుకోకూడదు. ఒకవేళ ఏదైనా అడిగారు అనుకోండి, నీకు లేకపోయినా కొంచెం అయినా ఇవ్వాలి, వాళ్ళకి ముఖం త్రిప్పుకోకూడదు. మూడవది, దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకోవాలి. నాలుగవది, వస్త్రహీనులు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇవ్వాలి. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఇలా చేస్తానట దేవుడి విషయంలో నీవు సత్కార్యాలు చేసినట్లుగా ఉంటుంది, సత్కార్యాలు చేసినట్లుగా ఉంటుంది. అందుకే నేను చాలా స్థలాలకు వెళ్తాను కదా, చాలా స్థలాలకు వెళ్తాను. ఎన్నో ఏం జరిగిందంటే అక్కడున్న విశ్వాసులు అక్కడ చేస్తున్న పరిచయం చేస్తున్న సేవకులకి బట్టలు ఇస్తారు, కొన్ని ఫలాలు ఇస్తారు, పళ్ళు ఇస్తారు, కొంత ధనం ఇస్తారు. వారిలో ఏదైనా కలిగిందనుకోండి, శాశ్వతమైనది తీసుకొచ్చిస్తారు. ఒకసారి అడిగాను ఒక పాస్టర్ గారు పిలిచి, ఎందుకు ఇవన్నీ మీకు ఇస్తున్నారు? దేవుడు నీకు ఇచ్చాడు కదా, ఇవన్నీ మీకు ఎందుకు ఇస్తున్నారు అని అడిగితే ఆ పాస్టర్ గారు చెప్పిన విషయం ఏమిటంటే, దేవుని యొక్క మహిమ వారి మీదకి వచ్చింది, దేవుని యొక్క మహిమ వారి మీద ఉదయిస్తుంది. ఎందుకంటే ఆయన ఎలా వస్తున్నాడట? యేసు ప్రభు ఎలా వస్తున్నాడు? యేసు ప్రభు మహిమ గలవాడై మేఘారూఢుడిగా వస్తున్నాడట. వచ్చినప్పుడు తండ్రి మహిమగా వస్తున్నాడు. ఆ మహిమలో మనం కూడా వెళ్ళాలంటే ఈ భూలోకంలో మహిమకరంగా ఉండాలి. హల్లెలూయా. మన మహిమకరంగా ఉండాలంటే నీ సత్క్రియలు బట్టి, ఎవరిని బట్టి? నీ సత్క్రియలు బట్టి మహిమ, నీ సత్క్రియలు బట్టి మహిమ. అప్పుడు నాకు అర్థమైంది, సంఘం ఈ రకంగా
కార్యాలు జరుగుతాయి అంటే నిజంగా సంఘ బిడ్డలు అక్కడున్న సేవకుని బట్టి దేవుని మహిమపరుస్తున్నారు అనుకున్నాను. అప్పుడు ఈ వాక్యం చూపించాడు ఆయన 51వ కీర్తనలో, స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుందంట. స్వస్థత అంటే ఏంటి? శీఘ్రముగా అంటే ఏంటి? తక్షణమే, వెంటనే స్వస్థత నీకు లభిస్తుంది. స్వస్థత ఈ వాక్యం చూపించాడు. ఎంతో ఆనందం వేసింది నాకు. మనం అనుకుంటాం ఏదో గొప్ప అనుకుంటున్నాం, కానీ సేవకుడు అలా చేస్తేనే కానీ సంఘంలో పెట్టడానికి దేవునికి మహిమ వస్తుంది. ఇది నాకు అప్పుడు తెలిసింది. నేను అనుకున్నాను ఇది కావాలని చేస్తున్నారేమో అనుకున్నాను. సేవకుడికి ఉండి కూడా సంఘ బిడ్డలు ఎందుకు అలా చేస్తున్నారు? బట్టలు ఉన్నాయి కదా, సేవకుడికి ఏం కుదరైంది? బట్టలు ఇస్తున్నారు, బట్టలు ఉన్నాయి కదా, మళ్ళీ సంఘ బిడ్డలు ఎందుకు బట్టలు ఇస్తున్నారు? ఎందుకు దానం ఇస్తున్నారు? ఎందుకు పళ్ళు ఇస్తున్నారు? ఎందుకు పొలాలు ఇస్తున్నారు? ఎందుకు వస్తువులు ఇస్తున్నారు అని ఆలోచన చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ విషయంలో తెలిసిందో వెంటనే నాకు అవగాహన వచ్చింది. ఈ నన్ను బట్టే కదా నా సంఘ బిడ్డలకు దేవుడి మహిమ నేను చూపలేకపోతున్నాను అని చెప్పి ఆలోచన చేయడం ప్రారంభించాను. అప్పుడు అర్థమైంది. అక్కడ సంఘ బిడ్డలు ఒక్కొక్కరు వేసి అక్కడ చెప్తున్న సాక్ష్యం పెట్టు ఉంటే నిజంగా ఎలా జరిగిందా అలా జరిగిందా అని అనుకుంటూనే ఉండేవాడిని. కాబట్టి ఇక సంఘ బిడ్డలకు చెప్పిన విషయం ఏమిటంటే, మీ సేవకుడు ఎంత ప్రేమిస్తారు, మీ సేవకుడు కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తారు, మీకు కూడా దేవుని మహిమ అంత వేగంగా వస్తుంది. రెండవది యెహోవా మహిమ నీ వెనకటి భాగమున కావలి కాస్తుంది. వెనకటి భాగం అంటే 4 తరాలను ప్రభు చెప్పాడు. 4 తరాలు మహిమ చూస్తారట. మన తరం మహిమ చూస్తుంది, ఆ తరం మహిమ చూస్తుంది, ఆ తరం మహిమ చూస్తుంది. 4 తరాలు దేవుని మహిమ చూస్తారట. అప్పుడు నాకు అర్థమైంది. ఆ సేవకుడు చెప్తే నాకు కనుముప్పి కలిగింది. అంతవరకు నాకు కూడా తెలియదు. సంఘమైన సేవకుడిని ప్రేమిస్తే దేవుని యొక్క మహిమ ఉంటుంది. దేవుని యొక్క కుడిపార్శ్వన కూర్చున్న ఆ మహిమ గల సింహాసనం మీద సంఘ బిడ్డలు కూర్చుంటారు. ఒకవేళ ఎవరైనా సేవకుడిని ప్రేమించకపోతే కష్టమే. అందుకే మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయంలో ఉంది. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయంలో లోకము పుట్టక మునుపు 26వ అధ్యాయం 25వ అధ్యాయం 31వ వచనం. తన మహిమలో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనాన్ని ఆసీనుడై ఉండెను. అప్పుడు సమస్త జనులు ఆయనతో పోటీ చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను పెట్టెను. అప్పుడు రాజు తన కుడి వైపున వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొట్టిని, మీరు నాకు భోజనం పెట్టిరి, దప్పి కొట్టిని, నాకు దాహం ఇచ్చిరి, పరదేశుడై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరుడై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చిరి, రోగునై ఉంటిని, నన్ను చూడవచ్చిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చిరని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొట్టుట నిండా చూచి నీకు ఆహారం ఇచ్చితిని, నీవు తప్పుకొనినట్టు చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిని, ఎప్పుడు పరదేశి ఉండట చూచి నిన్ను చేర్చుకొంటిని, దిగంబరి ఉండట చూచి బట్టలు ఇచ్చితిని, ఎప్పుడు రోగుపై ఉండటైనను చెరసాలలో ఉండటైనను చూచి నీ వద్దకు వచ్చితిని ఆయన అడిగాను. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుడు ఒకరిని మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని
సమయం దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు ప్రభు? 40వ వచనం, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒక్కరికంటే ఎవరు మిమ్మల్ని నడిపించిన మీ సేవకుడు. ఆయన చేస్తేనట దేవునికి చేసినట్లుగా ఉంది. ఆయన నామం, ఆయన మహిమ మీ మీదకి వచ్చింది. ఆయన మహిమ మీ మీదకి వచ్చింది. ఇదే సత్కార్యాలంటే, మంచి కార్యాలంటే. మంచి కార్యాలంటే ఇదే. ప్రార్థన చేయాలి, సేవకుడికి ఆపదలు అంటే ఆదుకోవాలి, బట్టలు, వస్తువులు, ఏది కొడుతుందో ఆ కొడువంతా తీరుస్తేనట దేవుని యొక్క మహిమ మీ మీదకి వస్తుంది. దేవుని యొక్క మహిమ మీ మీదకి వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని రాజ్యంలో వస్తుంది ఈ భూమికి. ఇక్కడ నుంచి మనం తిరిగి అక్కడికే వెళ్తాం. తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు కాబట్టి మనం కూడా అక్కడికి వెళ్తాం. ఎప్పుడైతే ఈ మహిమ వచ్చిందో మీ ప్రతి అవసరం దేవుడు తీస్తాడు. నేనేదో కావాలని మీరు చెప్తున్నట్లుగా మీరు అనుకుంటున్నారేమో కానీ కొన్ని సందర్భాలు మేము చూస్తే, కొన్ని సాక్ష్యాలు వింటే నిజంగా జరిగిందా అనుకునేవాడు. నిజమే. సేవకులకు అవసరాలు తీరుస్తున్నట క్రీస్తు యేసు మహాదేశంలో మీ ప్రతి అవసరత తీరుస్తున్నాడు. మీరు ఒక కోణంలో ఉదాహరణకు ఒక జత పట్టించాలనుకుందాం. మీ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు. ఎన్ని అవసరాలు ఉంటాయి కుటుంబంలో? ఎన్ని అవసరాలు ఉంటాయి కుటుంబాల్లో? ఆరోగ్యం అవసరమా? ఆరోగ్యం అవసరమే. ధాన్యం అవసరమా? ధనం అవసరమా? అవసరాలు ఉన్నాయా లేదా? ఒకటిస్తే ప్రతి అవసరం కూడా దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. రెండో అంటాడు, స్వస్థత నీకు శీఘ్రముగా వచ్చింది, లభిస్తుంది. ఆరోగ్యం వచ్చింది, ఆశీర్వదింపబడతావు. ఆయుష్ వచ్చింది, అవసరాలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. ఇది కాక 4 తరాలు దేవుని మహిమను చూస్తారు. ఎన్ని తరాలు? 4 తరాలు. కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. భూమి మీద ఉండగానే యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, నీ మహిమతో నన్ను మహిమపరచాలి. మరి మనం మహిమపరచకూడదా? ఎవరిని పరచకూడదా? కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? సత్క్రియలు చేస్తే దేవుని మహిమ మందులకు వస్తుంది. ఇంకొకటి చూసుకుంటూ చేద్దాం. కీర్తన రాసిన గ్రంథం 50వ అధ్యాయం ఆఖరి వచనం చదువుకుందాం. కీర్తన రాసిన గ్రంథం 50వ అధ్యాయం ఆఖరి వచనం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వారికి దేవుని యొక్క మార్గమును రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఏమిటండి ఏ యాగం ఇది? స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. హల్లెలూయా. ఏ మహిమ ఇది? స్తుతి యాగం. అంటే
దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని కూడా స్తుతించాలి. ఇది స్తుతి యాగం. ఎంతవరకు నీవు నీ తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునుపు నుండి ఇప్పుడు వరకు నీ జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని దేవునికి స్తుతి చెల్లించాలి. దీన్ని స్తుతి యాగం అంటారు. ఈ స్తుతి యాగం ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచినట్లుగా ఉంటుంది. ఇది రెండవది. మూడవది మీ సాక్ష్యం. స్తుతి కోటలు పెట్టుకోవాలి. ఆ స్తుతి కోటలో మీరు సాక్ష్యం చెప్పాలి. ఆ సాక్ష్యం ద్వారా దేవుడు మహిమపరుస్తాడు. ఈ వచనం చూసి ముగించేద్దాం. చూడండి, మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. వ్యభిచారమును పాపము చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటను గూర్చియు సిగ్గుపడేవాడెవడో వారిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడినని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవబడిన లేఖన భాగంలో ఏమని చెప్తున్నాడంటే, నన్ను గూర్చియు నా మాటను గూర్చియు చెప్పడానికి మీరు సిగ్గుపడకూడదు. ఎవరికి చెప్పకుండా సిగ్గుపడకూడదు. ఇదిగో పాపం చేసేవారిని, వ్యభిచారములు చేసేవారిని నా మాటల గురించి నన్ను గురించి చెప్పాలి. ఇది మీ సాక్ష్యం. ఏంటది? మీ సాక్ష్యం. ఒకవేళ మీరు మీ సాక్ష్యాన్ని చెప్పలేదా, దేవుడు మహిమ కలవాడే వచ్చినప్పుడు మిమ్మల్ని గురించి సిగ్గుపడతాడు. కాబట్టి నువ్వు సిగ్గుపడతాడంటే నిన్ను పక్కకు దోసేస్తాడని. ఆ మహిమలో ఉండాలంటే భూలోకంలో నువ్వు సత్కార్యాలు చేయాలి. ఒకటి. రెండవది స్తుతియాగం చేయాలి. మూడవది దేవుని మాటలు ఈ తరం వారిలో పాపం చేసే ప్రతి వారు కూడా నువ్వు తెలియజెప్పాలి. ఈ మూడు దేవుని యొక్క మహిమలో ఉన్నాయి. ఈ మూడు తప్ప ఇంకేమీ లేదు. శాస్త్రులు ఉండేవారు, పరిచయులు ఉన్నారు, అన్యజనులు ఉన్నారు, రోగులు ఉన్నారు. యేసు ప్రభు ఎక్కడ పరిచయం చేస్తున్నాడు? యేసు ప్రభు మాట ఎవరికి వెళుతుంది? గుడ్డివాడు అన్నాడు, పైకి లేవన్నాడు, లేచిపోయాడు. కుష్ఠరోగులు ఉన్నారు, బాగుపడినట్లుగా చేశాడు, వెళ్ళిపోయాడు. అలాగే గుడ్డివారు భోజనం చేయగలిగిన వారు ఎంతమంది ఉన్నా దేవుడు ఒక్క మాటతో వారిని బాగు చేస్తే వారు దేవుణ్ణి మహిమపరిచినట్లు. అలాగే యోహాను రాసిన సువార్తలో కూడా మీరు చదువుకోండి. సమరస్త్రీ ఉంటుంది. సమరస్త్రీ ప్రభు వచ్చి అంటాడు, నీళ్ళు త్రాగువాడు ఎన్నడనో దప్పుకుంటాడు అంటే అప్పుడు సమరస్త్రీ అంటుంది, మరి ఆ నీళ్ళను ఇచ్చేస్తే నేను తాగి రాను కదా ఇంత ప్రయాసపడి అని అంటుంది. అంటే ప్రభు అంటాడు, ఈ మాట చెప్పిన వాడు ఎవడో గ్రహిస్తే ఆ నీళ్లు నీకు తప్పకుండా
మహిమ మన మధ్య ఉంటుంది. లేమో తేజలేమో ఏమో మహిమ నీ మీద ఉదయిస్తుంది. కాబట్టి ఈ మూడు తప్పకుండా చేయండి, సత్క్రియలు చేయండి, మంచి కార్యాలు చేస్తూ ఉండండి. సేవకుల్లో ఏముందో మీరు చూడబాకండి. మీదులు ఉన్నాయి, బంగాళాలు ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయని చూడద్దు. మహిమను మాత్రమే మీరు చూడండి. ఆ మహిమను మీరు ఎలా పొందుకోవాలో ఆ సత్కార్యాలు చేసుకోండి. అంతేగాని ఆయన పొందేలే మన ఇవ్వాల్సిన పని లేదు అనుకుంటే దేవుని మహిమ మీ మీదకి రాకపోవచ్చు. బైబిల్ స్పష్టంగా చెప్పింది, ఈ నా సహోదరులో ఒక్కడిని మీరు చేస్తే చాలు అని అన్నాడు ప్రభు. కాబట్టి ఎన్నో విషయాలు నేను చూస్తూ ఉన్నాను, ఎన్నో విషయాలు చూస్తున్నాను. మీరు అన్ని గుర్తు పెట్టుకోండి, మంచి కార్యాలు చేస్తూ ఉండండి. రెండవది స్తుతియాగం ఎప్పుడు చేస్తూనే ఉండాలి. కీడైనా మేడైనా స్తుతియాగం చేస్తూ ఉండండి. మూడవది స్తుతి గుడ్డలు పెట్టుకోండి. సంవత్సరానికి 3 సార్లైనా స్తుతి గుడ్డలు పెట్టుకోవాలి. ఎందుకంటే బైబిల్ పాత నిబంధన కాలంలో ఏం చెప్తుందంటే ప్రతి పురుషుడు 12 సంవత్సరాలు దాటిన ప్రతి పురుషుడు కూడా ఏటా 3 సంవత్సరాలు ప్రభు సన్నిధిలో కనిపించాలట. అంటే దాని అర్థం ఏమిటంటే ప్రతి ఏడాదిలో 3 సార్లు స్తుతి కూడా పెట్టుకోవాలి. 12 సంవత్సరాలు దాటిన ప్రతి పురుషుడు కూడా. ఇది బైబిల్ చెప్తున్న పాఠం. కాబట్టి నీవు కూడా ఏడాదికి 3 సార్లు మీట్లో ఏం చేయాలి? స్తుతి కూడా పెట్టుకొని అప్పుడున్న వారికి నీ యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లించాలి. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యేసు ప్రభు ఈ భూలోకంలో ఉండగానే నీ మహిమల గురించి ప్రార్థన చేస్తున్నాడు. లోకము పుట్టక మునుపు నీ యొద్ద ఏ మహిమ ఉందో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచమని ప్రార్థన చేశాడు. యేసు ప్రభు నేను కూడా ప్రార్థన చేస్తున్నాం. భూమి మీద ఉండగానే మహిమ పొందాలి ప్రభువా. ఈ మహిమ మాకు ఎలా వస్తుంది? 3 విషయాలు చెప్పావు. ఒకటి, సత్కార్యాలు చేయాలన్నావు. రెండవది, స్తుతియాగం చేయాలన్నావు. మూడవది, అన్యజనుల మధ్యలో స్తుతి సాక్ష్యము చెప్పాలని లేఖనం చెబుతుంది ప్రభువా. ఈ 3 చేస్తే స్తుతి మహిమ భూలోకానికి వచ్చి మమ్మల్ని మహిమపరచుంది ప్రభువా. ఏ చీకటి మమ్మల్ని కలిపి చేయదు, ఏ రోగం మమ్మల్ని అంటుకోదు, ఏ భయాలు మనసుకు ఆలోచించదు. కాబట్టి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ ప్రతి బిడ్డ కూడా